హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ. ఇప్పుడు మనం చూసే వెరైటీ అండి రెడీమేడ్ బ్లౌజెస్. ప్యూర్ కడీ జార్జెట్లోని బ్లౌజెస్ అన్నది చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. మోడల్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ వీవింగ్ స్టైల్ అన్నమాట. ఇదంతా ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ ఉంటుంది, లైట్ వెయిట్లో. ప్యూర్ జార్జెట్ వీవింగ్. మీకు సారీ ఆల్ ఓవర్ వచ్చేసి బుటీ స్టైల్ వస్తుందండి. సింపుల్ పైపింగ్ బార్డర్ చూసారా, కట్ వర్క్ గోటాపతి వర్క్ వస్తుంది. స్మాల్ కట్ వర్క్ గోటాపతిలోనే సారీ ఆల్ ఓవర్. ఇది పళ్ళు అని సపరేట్గా ఏమి ఉండవండి, కంప్లీట్ డిజైన్. కింద కూడా సేమ్ కట్ వర్క్ బార్డర్ గోటాపతి ఇస్తాడు. బ్లౌజెస్ మాత్రం నేను స్పెషల్ అండి. ప్యూర్ సిల్క్లోనే హ్యాండ్ వర్క్ బ్లౌజ్ అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ డిజైన్ కూడా హెవీగా ఉంటుంది. వెరీ లైట్ రేంజ్ అండి. బాగుంది. ప్రైస్ కూడా సింపుల్ ప్రైస్ 6200 అండి. ఇది అంటే ప్యూర్ జార్జెట్, కడీ జార్జెట్ కదా, కొద్దిగా లైట్ రేంజ్ అనమాట. చాలా బాగుంది. పేస్టల్ అనమాట. ఇంకా డిఫరెంట్గా అంటే అండి ఇంకొక స్టైల్ ప్యూర్ షిఫాన్ క్రేప్లోనే హెవీ బ్లౌజ్. ఇది ఇంకా ఎక్స్క్లూజివ్ ప్యాటర్న్. ప్యూర్ షిఫాన్ క్రేప్లోనే ఐస్ బ్లూ ప్యాటర్న్. చూడండి చాలా డిఫరెంట్గా ఉంది. ఫ్లోయింగ్లో చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్. షిఫాన్ క్రేప్లోనే హైలైట్ కాంబినేషన్ అండి. ఐస్ బ్లూ కాంబినేషన్ వచ్చేసి మీకు సారీ ఆల్ ఓవర్లో లైన్స్ వీవింగ్ వస్తుంది అనమాట. వీవింగ్ లైట్ వీవింగ్, స్టెప్ బై స్టెప్ వీవింగ్ వచ్చేసి లైట్ వీవింగ్ థ్రెడ్. కింద బార్డర్ అంతా ఇలా కట్ వర్క్ బీట్స్ వస్తుందండి. స్మాల్ బీట్ చూసారా, బార్డర్ ఎంత నీట్గా ఇచ్చాడో. బ్లౌజ్ కూడా యాంటిక్ బ్లౌజ్, ఎక్స్క్లూజివ్ కాంబినేషన్. యాంటిక్ బ్లౌజ్ అనమాట. గ్రాండ్గా ఉంటుంది, రిచ్ బ్లౌజ్. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా హెవీ బ్లౌజ్. ఇది ఫ్రీ సైజ్ అండి, ఎవరికైనా వస్తుంది. మీకు స్మాల్ సైజ్ అని ఏం లేదు, ఫ్రీ సైజ్ ఎవరైనా కట్టుకోవచ్చు. లెంత్ అయితే ఎక్కువ ఉంటుంది. ప్యూర్ షిఫాన్ క్రేప్లో ఐస్ బ్లూ లైట్ రేంజ్. ఇది కూడా బాగుంది. ఇది ఇంకా తక్కువ అండి, 3995 మేడం. ప్యూర్ షిఫాన్ క్రేప్. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా బాగుందండి, కడీ జార్జెట్. ప్యూర్ కడీ జార్జెట్లో వీవింగ్ స్టైల్ అండి. ఇది ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్ అంటే ఇది ఒకటి చాలా బాగుంది. ప్యూర్ కడీ జార్జెట్లో సారీ ఆల్ ఓవర్ బుట్టి వస్తుంది. ఇది షోల్డర్ మీద బుట్ట. దీని పళ్ళు కూడా హెవీ పళ్ళు ఇస్తాడు, రిచ్ పళ్ళు. ప్యూర్ కడీ జార్జెట్ అండ్ కార్నర్ నిచ్చి కింద కూడా మీకు బార్డర్ చూసారు ఎంత రిచ్గా ఉందో. కింద బార్డర్ కూడా హెవీ బార్డర్. బ్లౌజ్ చూడండి ఇంకా ఎక్స్క్లూజివ్ ప్యాటర్న్. ప్యూర్ రా సిల్క్లో గోటాపతి వర్క్ అండి. ఇది ప్యూర్ గోటాపతి వర్క్. మీకు నెక్ అయినా మీకు స్లీవ్స్ అయినా ఫుల్ వర్క్ అనమాట. మీకు ఎడిషనల్గా కూడా మీకు వడ్డానం కూడా ఇచ్చాడండి. చాలా బాగుంది. ఇది ఎక్స్క్లూజివ్ కాంబినేషన్ కూడా చూస్తారు చాలా డిఫరెంట్. పేస్టల్లోనే కాంట్రాస్ట్ బ్లౌజ్ హెవీగా ఇచ్చాడు. ఇది కూడా ప్రైస్ లైట్ రేంజ్, మనకి చాలా తక్కువ, 3995. సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. సేమ్ ఫ్యాబ్రిక్లోనే కడ్డీ జార్జెట్లో అండ్ టిష్యూ వీవింగ్ అండి. ఇది లైట్ జెరీ బేస్ వస్తుంది. అంటే టిష్యూ అంటే మరీ స్టిఫ్గా ఏముండదు, ఫ్లోయింగే. వీవింగ్ బాగుంది చూడండి. షోల్డర్ బార్డర్ ఇదంతా. కార్నర్ పళ్ళు కూడా వచ్చేసి కడీ పళ్ళు ఇస్తాడు, టాసిస్తో కడీ పళ్ళు. మీకు కింద బార్డర్ కూడా సేమ్ ఈక్వల్ బార్డర్ అండి. యాంటిక్ జరీయే, మరీ హెవీ జరీ ఉండదు, యాంటిక్ జరీ నీట్గా ఉంటుంది ఫినిషింగ్. బ్లౌజ్ చూసారంటే మీకు ఇది ప్యూర్ సిల్క్లో బీట్ వర్క్ అనమాట. సిల్వర్ బీట్ వర్క్ వస్తుంది. కాంబినేషన్ చాలా బాగుందండి. లైట్ బ్లూకి రాయల్ బ్లూ మ్యాచింగ్ బ్లౌజ్ అనమాట. ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ ఉంటుంది. కడీ జార్జెట్లోనే లైట్ టిష్యూ, సాఫ్ట్ ఉంటుంది జరీ. ప్రైస్ కూడా లైట్ రేంజ్ అండి. ఇది కూడా 3500 అండి. ఇది ప్యాటర్న్ చాలా బాగుందండి. మీకు ఇంకా నచ్చిందంటే లైలాక్ కాంబినేషన్ అండి. పేస్టల్లోనే లైలాక్ షేడ్ చాలా బాగుంటుందండి. ప్యూర్ జార్జెట్లోనే కొంచెం డిఫరెంట్, అంటే స్టెప్ బై స్టెప్ వస్తుందండి. గ్యాప్ డిజైన్ అనమాట, కొంచెం డిఫరెంట్గా స్టెప్ బై స్టెప్ వీవింగ్ అండ్ థ్రెడ్ వర్క్. ఫ్యాబ్రిక్ చూస్తారంటే ఇంకా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేది. ప్యూర్ జార్జెట్లో మీకు షోల్డర్ అంతా ఇలా బీట్ వర్క్లోనే కట్ వీవింగ్ ఇచ్చాడు అనమాట.
వీవింగ్ స్టైల్ చాలా డిఫరెంట్ అండి. అంటే ప్లెయిన్ అలా లేకుండా వీవింగ్ అనమాట ఇదంతా. పళ్ళు మీకు కింద డిజైన్ కూడా సేమ్ ఇదే స్టైల్‌లో కట్ వర్క్ బోర్డర్ ఎక్స్‌క్లూజివ్‌గా ఉందండి. బ్లౌజ్ వచ్చిన తర్వాత మేడం ఇది రా సిల్క్‌లోనే టిష్యూ ఫ్యాబ్రిక్ ఇది. టిష్యూ ఇచ్చారు. లైట్ టిష్యూ అంటే ప్లెయిన్ రా సిల్క్ అలా పట్టు కాకుండా కొద్దిగా టిష్యూ. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా హెవీ వర్క్. సెల్ఫ్ కాంబినేషనే కానీ ఎక్స్‌క్లూజివ్‌గా ఉంటది మేడం. కొన్ని డిజైన్ కూడా చాలా బాగుంటాయి. సేమ్ లైట్ రేంజ్ ఇది కూడా 3995 ప్యూర్ జార్జెట్లో ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ప్యూర్ రెడ్ అండి. క్లాత్ ఇంకా బాగుంటుంది చూడండి. ప్యూర్ రెడ్ ట్రెడిషనల్ కాంబినేషన్ అనమాట. ప్యూర్ జార్జెట్ అండ్ షోల్డర్ మీద అంతా ఇలా యాంటిక్ జరీ. పళ్ళు కూడా కడీ పళ్ళు ఇస్తాడు. ఈ పళ్ళు కూడా నీట్గా ఇస్తాడండి. హెవీ పళ్ళు కాకుండా కడీ పళ్ళు. మీ కింద బార్డర్ చూస్తే కనుక సేమ్ ఈక్వల్ బార్డర్ జరీ బేస్. ట్రెడిషనల్ అంటే ఎందుకంటారంటే గ్రీన్ అండ్ కాంబినేషన్ అన్నది రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. వీవింగ్ కూడా వస్తుంది. ఫోల్కో డాట్స్ అనమాట. ఇది స్మాల్ డాట్స్ వస్తుంది. ట్రెడిషనల్ ఎందుకంటే అంటే గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అన్నది ట్రెడిషనల్ కదా, చాలా బాగుంటుంది అనమాట. ఇది బ్యాక్ ఫ్రంట్కి వచ్చేసి ఇలా వస్తుంది నెక్ లైన్. ప్యూర్ జార్జెట్. ఇది కూడా లైట్ రేంజ్ అండి. 3500. పేస్టల్ బ్లూ, ఆక్వా బ్లూ అండి. చాలా బాగుంది కలర్. కలర్ మ్యాచింగ్ చాలా డిఫరెంట్ కాంబినేషన్. లైట్ బ్లూ అనమాట. మీకు షోల్డర్ చూసారనుకోండి లైట్ పళ్ళు వర్క్ వచ్చేసి వీవింగ్ స్టైల్ ఇదంతా. ఫ్యాబ్రిక్ ఏంటంటే మేడం చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్. లైట్ కోరా సిల్క్, సాఫ్ట్ ఫ్యాబ్రిక్. కోరా సిల్క్ అనమాట. స్మూత్గా ఉంటుంది క్లాత్. మీ కింద వచ్చేసంతా పర్ల్ అండ్ బీడ్స్ వర్క్ వస్తుంది. సారీ అంతా మీకు ఆల్ ఓవర్ వీవింగ్ స్టైల్ అనమాట. స్టెప్ బై స్టెప్ నీట్గా ఇస్తాడు వీవింగ్. కోరా సిల్క్ ఫ్యాబ్రిక్. మీకు బ్లౌజ్ కూడా చూస్తారు పర్ల్ అండ్ బీడ్స్. లైట్ ఐస్ బ్లూలోనే షేడ్ చాలా బాగుంది. రిచ్ బ్లౌజ్. ఫాలింగ్ ఉంటుందండి. కోరా సిల్క్ ఏంటంటే సాఫ్ట్ ఫ్యాబ్రిక్, స్టిఫ్గా నుంచోదు. ఇది కూడా బడ్జెట్ రేంజే. 3995. పేస్టల్ బ్లూ. సేమ్ ఫ్యాబ్రిక్లోనే టిష్యూ అండి. లైట్ టిష్యూ జార్జెట్ పైనే టిష్యూ ఫ్యాబ్రిక్ అనమాట. వీవింగ్ ఇస్తాడు. మీకు షోల్డర్ అంతా ఇలా బీడ్స్ వర్క్ వస్తుంది, కట్ బీడ్స్. కింద కార్నర్ పళ్ళు అని సపరేట్గా ఏముండు, కొంచెం డిఫరెంట్ కట్ వర్క్ అనమాట. మీకు సారీ కింద బార్డర్ వచ్చేసి అంతా కట్ వర్క్ బీడ్స్. కల్నేత పింక్, డబుల్ టోన్ కాంబినేషన్ అన్నట్టు. జార్జెట్లో కల్నేత. బ్లౌజ్ చూసారనుకోండి ఇది లైట్ అండ్ డార్క్ కాంబినేషన్. ఫ్రంట్ బీడ్స్ వర్క్ వస్తుంది. ఎల్బో స్లీవ్స్ అండ్ బ్యాక్ నెక్. ప్యాటర్న్ బాగుందండి. జార్జెట్లోనే టిష్యూ ఫ్యాబ్రిక్. ఇది కూడా లైట్ రేంజ్ అండి. 3995. ఈ కాంబినేషన్ ఇంకా ఎక్స్క్లూజివ్. ప్యారెట్ గ్రీన్ షిఫాన్ క్రేప్ అనమాట. ఇది ప్యూర్ షిఫాన్ క్రేప్. వీవింగ్ స్టైల్ ఉంటుంది. బుట్టి అలా కాకుండా వీవింగ్ అనమాట. ఇది బోర్డర్ అంతా కడ్డీ ఇస్తాడు, సిల్వర్ కడ్డీ. మీకు పళ్ళు ఇది లైన్స్ పళ్ళు. కింద బార్డర్ చూసారనుకోండి కొంచెం రిచ్గా ఉంటుంది. అంటే షోల్డర్ మీద కొంచెం షార్ట్ ఇచ్చాడు కదా, కొంచెం పెద్ద బార్డర్ అనమాట సిల్వర్లో. మీకు సారీ అంతా ప్యూర్ షిఫాన్ క్రేప్ అనమాట. సాఫ్ట్ ఫ్యాబ్రిక్, ప్యూర్ షిఫాన్ క్రేప్. మీకు బ్లౌజ్ వచ్చేసి ఇది కాంట్రాస్ట్ బాటిల్ గ్రీన్ ఇచ్చాడండి. ప్యారెట్ గ్రీన్కి బాటిల్ గ్రీన్ మ్యాచింగ్ అనమాట. హెవీ బ్లౌజ్. ఇది కూడా ఫ్రీ సైజ్ అండి. బ్యాక్ ఫ్రంట్ హెవీ కలర్. ప్యూర్ షిఫాన్ క్రేప్లోనే ఇది కూడా లైట్ రేంజ్ బాగుంది. 3500. ప్యూర్ షిఫాన్ క్రేప్. ఇందా కోరాలో చూసాం కదండి, దాంట్లో ఇది ఒకటి పిస్తా గ్రీన్ అనమాట. పేస్టల్ గ్రీన్లోనే లైట్ పిస్తా గ్రీన్. కోరా విత్ టిష్యూ ఫ్యాబ్రిక్ అండి. ఇది ఫ్యాబ్రిక్ చూడండి ఎంత సాఫ్ట్. ఇది షోల్డర్ మీద అంతా బోర్డర్ కట్ వర్క్ బీట్స్.
మీకు సారీలు అంతా చూస్తే లైన్స్ వస్తాయండి, థ్రెడ్ లైన్స్, జెరీ లైన్స్, స్టెప్ బై స్టెప్ డిజైన్స్ అన్నమాట. మీకు కింద బార్డర్ వచ్చేసి సేమ్ కట్ వర్క్ బీట్స్, లైట్ గ్రీన్ అన్నమాట. మ్యాచింగ్ కూడా చాలా బాగుందండి, పేస్టల్ గ్రీన్. ఇది బ్లౌజ్, అలాచీ కలర్ బ్లౌజ్. షేడ్ చాలా బాగుందండి, కొంచెం డిఫరెంట్గా ఇచ్చే డిజైనర్ స్టైల్. ఫ్రంట్ అది, బ్యాక్ నెక్. ఇది కూడా లైట్ రేంజ్ అండి, ప్యూర్ కడీ జార్జెట్లోనే టిష్యూ ఫ్యాబ్రిక్ అన్నమాట. కొంచెం జెరీ బేస్, స్టిఫ్గా ఏముండదండి, ఫ్రీ ఫాలే. 3995. ప్యాటర్న్ చాలా బాగుందండి, లైట్ రేంజ్లో రెడీమేడ్ బ్లౌజెస్ ఎక్స్క్లూజివ్ అనమాట. మంచి మస్టర్డ్ ఎల్లో అండి, ఇది ఆయిల్ మస్టర్డ్ అనమాట. ఇది కూడా కోరా జూట్ అనమాట. ఇది షోల్డర్ ప్యాటర్ను. మీకు సారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇది కార్నర్ పళ్ళు. మీకు సారీ ఆల్ ఓవర్ వచ్చేసి జూట్ అండ్ కోరా మిక్స్ అనమాట. స్టెప్ బై స్టెప్ డిజైన్. కలర్ చాలా బాగుంటుందండి, ఆయిల్ మస్టర్డ్ కలరు. బ్లౌజ్ చూసారంటే ఇంకా హెవీ బ్లౌజ్, పాల్ వర్క్ ఇచ్చాడు లైట్గా, బీట్స్ అండ్ పాల్ వర్క్ అనమాట. ఫ్రంట్, బ్యాక్ నెక్. కాంబినేషన్ కూడా చాలా బాగుంది, అంటే సెల్ఫ్ అయినా సరే అండి, కాంబినేషన్ డిఫరెంట్ అనమాట. పేస్టల్ కలర్ అనేది చాలా బాగుంది, ఆయిల్ మస్టర్డ్. ఇది కూడా లైట్ రేంజ్ అండి, 3995. ఇంకా ప్యూర్ జార్జెట్ అండి, ప్యూర్ కడ్డీ జార్జెట్ అనమాట. వీవింగ్. ఇది మంచి బాటిల్ గ్రీన్ అండి, అంటే లైట్ షేడెడ్ వస్తుంది, డార్క్ అండ్ లైట్. పైన అంతా లైట్ షేడ్, మీకు కింద వస్తున్నప్పుడు ఇలా కార్నర్ పళ్ళు. మీకు కిందకు వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం థిక్ గ్రీన్ వస్తుంది అనమాట, బాటిల్ గ్రీనే కొంచెం థిక్ గ్రీన్. మీకు సారీ ఆల్ ఓవర్ అయినా సరే బూటీ అండి ఇది. మీకు సారీ అంతా ఆల్ ఓవర్ ఫోల్కా డాట్స్ అండ్ వీవింగ్ బుట్టి, ప్యూర్ జార్జెట్ అనమాట. దీని బ్లౌజ్ చూస్తే అండి బాటిల్ గ్రీన్ అని ఇస్తాడు అనమాట, కింద కలర్ ఇస్తాడు డార్క్ బాటిల్ గ్రీన్, హెవీ బ్లౌజ్. ఇది నెక్ కూడా బాగుందండి, బోట్ నెక్ అనమాట. ఎల్బో స్లీవ్స్ వచ్చేసి బోట్ నెక్ ఇస్తాడు ఫ్రంట్కి. ఇది బ్యాక్ నెక్. ఇది ప్యూర్ కడ్డీ జార్జెట్ అండి. ఈ వీవింగ్కి, ఈ ప్రైస్కి చాలా బాగుందండి, లైట్ రేంజ్లో మీకు ఈ వీవింగ్లో చాలా బాగుంది. ఏంటంటే ఇప్పుడు హెవీ బ్లౌజ్ అన్నది కాస్ట్లీ ఉన్నాయి కదా, మీరు సారీతో పాటు బ్లౌజ్ కూడా చాలా లైట్ రేంజ్ తక్కువలో వచ్చినాయి అనమాట. 3995 అండి, ప్యూర్ జార్జెట్.